పంట. మానవుడు ఆశాజీవి. అత్యధికంగా సంపాదించాలనే కోరికతోటి వాళ్ళు విష పదార్థాలు, పెస్టిసైడ్స్ స్ప్రే చేయడంతోటి అవి భూమిలోకి అబ్జార్బ్ అవుతాయి. స్ప్రే చేసిన తర్వాత భూమి మీదనే ఉన్నాయనుకోండి, వర్షాకాలం రాగానే ఆ వర్షం నీటి ద్వారా భూమి లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది. అట్లా వాటర్ అనేటువంటిది పొల్యూటెడ్ అయిపోద్ది. వాతావరణం ఏ విధంగా పొల్యూటెడ్ అయిందో నీళ్లు కూడా అదే విధంగా పొల్యూటెడ్ అవుతాయి. ఇప్పుడు ఎవరి భూమిలో వాడు వాడుకున్నాడు కదా పెస్టిసైడ్స్, మన భూమికి ఎందుకు వస్తాయి అని అంటే, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఫ్లో లోపలికి లోపల ఒక దాని దగ్గర నుంచి ఇంకొక పొలం లోపల మొత్తం వ్యాపిస్తుంది. టౌన్ సిటీలకు కూడా వచ్చేస్తుంది పొల్యూటెడ్ వాటర్. మనము అట్లాంటి వాటర్ త్రాగడం తోటి మన శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏ డ్యామేజ్ అయిపోయి ఒక డిఎన్ఏకు ఇప్పుడు ఒక డిఎన్ఏ ఉత్పత్తి అవ్వాలంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి 10 డిఎన్ఏలు ఉత్పత్తి అయ్యాయి. 10కి మళ్ళీ 20, 20కి 40, ఆ విధంగా డిఎన్ఏలు మంచి డిఎన్ఏలు డ్యామేజ్ అయిపోయి ఆ డిఎన్ఏ ద్వారా అది తగ్గడానికి ఎన్ని రకాల మందులు ఇచ్చినా కానీ దానికి ట్రీట్మెంట్ లేక చాలా మంది చనిపోతున్నారు అన్నమాట. అయినా కానీ మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇంత చక్కగా బుర్రకెక్కదు. ఎందుకంట అది ఎక్కడో అయింది కదా, పంజాబ్ లో, మన తెలంగాణలో వాడట్లేదా పెస్టిసైడ్స్? మనం ఎక్కడో లోపల ఉన్నాము, భూములు అక్కడెక్కడో ఉన్నాయి వేరే మండల్స్ లో. అక్కడ నుంచి మన వాటర్లోకి రావా? వస్తాయి కదా తప్పకుండా. అట్లాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి అంటే, మన హెల్త్ ను కాపాడుకోవాలి అంటే మనము నీటి మీద, మనం త్రాగే నీటి మీద శ్రద్ధ వహించాలి. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా అందరూ కూడా ఏం చేస్తారంటే ప్లాట్లు కొనడం, ఇండ్లు కట్టేసుకోవడము, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోండి, వద్దనట్లేదు మీకు నేను. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ హౌసెస్ లోపల ఇంటీరియర్ చేయించుకోవడము, ఈ విధంగా చేస్తూ ఒక కారు కొన్న 3 years కే మళ్ళీ ఫీచర్స్ మారిన కొత్త కారు వచ్చిందని మళ్ళీ దానికి వెళ్ళిపోవడం. దాంతో పాటు గోల్డ్ ధర ఎంత పెరిగినా గోల్డ్ కొనడం మాత్రం మనము, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. కాబట్టి వాటి మీద శ్రద్ధ చూపించినంత ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాం. మనం ఎప్పుడు శ్రద్ధ చూపించడానికి వెళ్ళిపోతాం మనము? అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు. ఇది కూడా వెంటనే క్యాన్సర్ వచ్చింది అని అంటే అప్పటికప్పుడే మనకు బయటపడదు. ఒక 15-20 సంవత్సరాల తర్వాత 4th స్టేజ్కి వచ్చింది అని టెస్టుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనము ప్రతి ఇంట్లో ఈ డివైస్ అనేటువంటిది ఉండాలి. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. స్క్రీన్ షేర్ చేస్తాను నేను. స్క్రీన్ షేర్ అయింది అనుకుంటా మీకు. ఇది ఈ వాటర్ అయోనైజర్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, డాక్టర్స్ అంటారు ఆల్కలైన్ వాటర్ అస్సలు తాగొద్దు అని అంటారు. ఆల్కలైన్ వాటర్ మంచిది కాదు అంటారు. అంటే ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ ఇది. ఆల్కలైన్ వాటర్ కాదు ఇది అయోనైజ్డ్ వాటర్ అనమాట. ఒక అయోనైజర్ ద్వారా, ఎలక్ట్రోలిసిస్ ద్వారా అది ప్రాసెస్ అయ్యి వాటర్ వస్తుంది. కాబట్టి ఈ వాటర్ చాలా ముఖ్యమైనది అనమాట. ఇందులో అక్వాలిస్ CSD 501 Pro ఇదంటే ఏంటో అంటే, ఇది ఒక వాటర్ అయోనైజర్ డివైస్ అంటారు దీన్ని, లేదా మెషిన్ అంటారు. ఇది సాధారణంగా తాగునీటిని విద్యుత్ సహాయంతో ఎలక్ట్రోలైసిస్ ద్వారా pH స్థాయిలలో నీటిని మార్చి ప్రాసెస్ చేసి ఇది మనకు ఇస్తుంది అనమాట. ఇందులో ప్రముఖమైనటువంటి ఏంటంటే 5 types వాటర్ దీంట్లో వెళ్తాయి. 1 మెషిన్ 5 unique types ఆఫ్ వాటర్, ఒకటే డివైస్. ఇందులో స్ట్రాంగ్ వాటర్ అని ఒకటి వస్తుంది,
అది 11.5 pH వాటర్. ఆల్కలైన్ వాటర్ అంటే 8.5, 9, 9.5 వరకు వస్తాయి వాటరు. క్లీన్ వాటర్ అంటే న్యూట్రల్ అన్నమాట. దీనికి pH లెవెల్ 7. పుట్టినప్పుడు పిల్లలు వాళ్ళ యొక్క బాడీ pH అనేది 7 ఉంటుంది. అందుకే ఈ వాటర్ తాగించేటప్పుడు ఒక 5 years పిల్లలు అయ్యేంత వరకు ఈ వాటర్ను మనము క్లీన్ వాటర్ను మాత్రమే తాగించాలి మనం. నెక్స్ట్ ఇందులో బ్యూటీ వాటర్ వెళ్తుంది. జనరల్ గా మనము దీన్ని డెమో చేసినట్లయితే మనం తాగేటువంటి బాటిల్ వాటర్స్ కొనుక్కొని తెచ్చుకొని తాగుతాం కదా, ఈ వాటర్ అనేటువంటిది బాటిల్ వాటర్ 5.5 pH కంటే తక్కువనే ఉంటుంది. మనం టెస్ట్ చేస్తే కనబడుతుంది. ఇది అసిడిక్ వాటర్ అన్నమాట. మనము మొహం కడుక్కోవాల్సిన వాటర్ను మనం తాగుతున్నాం. నెక్స్ట్ స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ ఒకటి వెళ్తుంది 2.5. ఈ వాటర్ ఏంటంటే మనము పళ్ళకు సంబంధించిన ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వచ్చి ఏదైనా ఉంటే దీన్ని పుక్కలించాలి ఈ వాటర్ను మనము. ఇది అసిడిక్ వాటర్ను. తర్వాత తెల్ల మచ్చలు వస్తాయి కదా కొంతమందికి, తెల్లగా బాడీ అంతా తయారవుతుంది. అటువంటి వాటికి కూడా ఇది ఈ స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ మనము వాడాలి. దానిపైన స్ప్రే తీసుకొని బాటిల్లో నింపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్ అంటే స్ట్రాంగ్ వాటర్ అంటే 11.5 pH వాటర్. ఇది ఏం చేస్తుందంటే కూరగాయలు కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఒకటే డివైస్ దాన్ని ఇట్లా ఆన్ చేస్తే చెప్తుంది స్ట్రాంగ్ వాటర్, అసిడిక్ వాటర్, క్లీన్ వాటర్ అని చెప్తుంది. కాబట్టి మనం దాని ద్వారా మనం పట్టేసుకోవాలి వాటర్. ఇది 5 రకాల పనులు ఏం చేస్తుందో ఒకటి చూద్దాం ఒకసారి. 11.5 pH వాటర్ కూరగాయలు, పండ్లపై ఉన్నటువంటి ఆయిల్ పెస్టిసైడ్స్ వాడతాం కదా, పురుగుల మందులు, వాటిని క్లీన్ చేస్తుంది. ఈ వాటర్ ను ఒక డిష్ లో తీసుకొని అందులో కూరగాయలు పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచాలి. దానిపైన ఉన్నటువంటి ఆయిల్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ మామూలుగా కడిగేసుకొని మనం వంటలు వండుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం తాగడానికి ఏ వాటర్ అన్నట్లయితే 8.5 pH నుంచి 9.5 pH. ఇది ఆల్కలైన్ అయనైజ్డ్ డ్రింకింగ్ వాటర్. ఇది వంటలు వండుకోవడానికి, మనం త్రాగడానికి ఇది ఉపయోగించవచ్చు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఒకసారి నేను చెప్తాను. ఎందుకు ఆల్కలైన్ వాటర్ తాగాలి అనంటే ఈ డివైస్ లోపల టైటానియం ప్లేట్స్ ఉంటాయి. ఆ టైటానియం ప్లేట్స్ పైన ప్లాటినం కోట్ చేసి పెడతారనమాట. డివైస్ యొక్క ఏజ్ అనేది ఒక 25 సంవత్సరాల దాకా ఇది పనిచేస్తుంది మనకి. ఈ వాటర్ తోటి మనము వంటలు వండుకోవచ్చు, మనం తాగొచ్చు. ఒకటేంటంటే మనం వాటర్ పట్టినప్పుడు బాటిల్స్ లో నింపి టైట్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి డివైస్ ఉన్న వాళ్ళు ప్రొద్దున పూటనే నీళ్లు పట్టేసుకొని డివైస్ ను ఆఫ్ చేసేసేయాలి. అంటే మీరు అనొచ్చు ఇదే డివైస్ తోటి మనం డైరెక్ట్ నీళ్ళు వస్తాయా అంటే, దీనికి పక్కన ఒక RO పెడతాం మనం. అంటే ఇప్పుడు మనము బాటిల్ వాటర్స్ కొనుక్కొని తాగుతున్నాం కదా, అట్లాంటిది మనం ROs ప్యూరిటీ అని పెడుతున్నాం కదా, అక్వాగార్డ్ అని, ఇవన్నీ వాటిని ముందు ఇన్స్టాల్ చేసి వాటికి దీన్ని ఇన్స్టాల్ చేస్తాం మనం. మన ట్యాంక్ వాటర్ అనేది ఫస్ట్ ROలోకి వచ్చి ప్రాసెస్ అయ్యి అందులో నిండి మనం ఇది ఆన్ చేయగానే దాని ద్వారా ఇందులోకి వస్తుంది. అంటే RO వాటర్ యొక్క pH ను ఎప్పుడైనా సరే 30-40 ఉంచకూడదు, 120 pH ఉంచాలి. 120 to 130 pH ఉంచాలి. ఒక వాటర్ యొక్క pH తెలుసుకోవడానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఆన్లైన్ లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. దాన్ని మనం తాగే నీళ్ళలో పెట్టి చూడండి, అది 350, 250 అట్లా దాని pH చూపిస్తుంది అనమాట. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ అందులో ఉంటాయి. అంత ఎక్కువ సాల్వెంట్స్ ఉన్నటువంటి వాటర్ ని దాంట్లో ఏముండవు. 350 pH ఉంది, TDS ఉంది అంటే ఆ వాటర్ లో ఏ విధమైన కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ ఏమీ ఉండవు దాంట్లో. కాబట్టి 120 TDS పెట్టుకున్నట్లయితే ఈ డివైస్ లోకి వచ్చి దీని pH ప్రాసెసింగ్ అయ్యి మనం ఏ స్విచ్ ఆన్ చేయంగానే వాటర్ చెప్తుంది. దాన్ని మనం ఏది ఆన్ చేస్తే బటన్ ఆ వాటర్ మనకి ఇస్తుంది అనమాట. పక్కనే రాసి ఉంటుంది.
మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే క్లీన్ వాటర్ గురించి పిల్లలకు తాగించడము. నెక్స్ట్ మనము మందులు తాగుతున్నప్పుడు, మందులు వేసుకునేటప్పుడు ఈ క్లీన్ వాటర్ ద్వారా మాత్రమే మందులు వేసుకోవాలి మనం. ఇంకొకటి ఇది ఏం చేస్తుంది అంటే, అనారోగ్య పరిస్థితుల్లో మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏం చేస్తారంటే, మీకు కడుపులో మంట ఉంది కదా అంటే, అవును మందులు వేసుకోవడంతో మంట ఉంది అంటే ఒక ప్యాంటాబ్ అని ఒక టాబ్లెట్ రిఫర్ చేస్తారు వాళ్ళు. మనం ఆ టాబ్లెట్ మనము ఫస్ట్ అదే ఆ టాబ్లెట్స్ ఫాలో చేస్తాము, తర్వాత తింటాం, మిగతా టాబ్లెట్లు వేసుకుంటాం మనం. అంటే అది మన బాడీని ఆ టాబ్లెట్ ఆల్కలైన్ చేస్తుంది, దాని ద్వారా మంట రాకుండా ఉంచుతుంది. అది కొంత టైం వరకే పని చేస్తుంది, మళ్ళీ తర్వాత పని చేయదు. కాబట్టి కొంత ఎంజీ రాసిస్తారు, మళ్ళీ తగ్గట్లేదు సార్ అంటే ఎంజీ పెంచి రాస్తారు, లేకపోతే టాబ్లెట్ మార్చి రాసి ఇచ్చేస్తారు. అది వాడకుండా ఈ వాటర్ తాగితే సరిపోతుంది. అంత పవర్ఫుల్ వాటర్ అన్నమాట. ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి మా సార్కు ఈ ప్యాంటాబ్ అనేటువంటి టాబ్లెట్ రెఫర్ చేశారు యశోద హాస్పిటల్ వాళ్ళు. ఇంకా మేము ఆ టాబ్లెట్ వాడడం మానేసినాం మేము. ఈ వాటర్ తోనే క్లియర్ అయింది. ఒక్కరోజు కూడా తనకు కడుపులో మంట అనేటువంటి పాయింట్ రేస్ చేయట్లేదు. నెక్స్ట్ బ్యూటీ వాటర్ అంటే మన మొహం కడుక్కోవడం కోసము 5.5 pH ఉంది కదా బ్యూటీ వాటర్. ఈ వాటర్ తోటి ముఖానికి గ్లో రావడం కోసం దీన్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత కొన్ని డివైసెస్ వచ్చినాయి, ఈ 5.5 pH లెవెల్ వాటరే వస్తుంది. అట్లాంటి డివైస్ మనము వాష్రూమ్లలో ఇన్స్టాల్ చేసేసుకుంటారు. అది స్నానానికి పనికొస్తాయి. మనం తాగే నీళ్లు ప్రస్తుతం అట్లాంటి వాటరే తాగుతున్నాం మనం. తర్వాత మనము డివైస్ కి పెడతాం కదా, అసలు వాటర్ యొక్క pH ఎంత ఉంటుంది అంటే 14 pH ఉంటుంది. మనము 8.5 pH వాటర్ మనము ఆల్కలైన్ వాటర్ మనం ఆన్ చేసి తీసుకున్నప్పుడు కింద వేరే వైపు నుంచి పైపులో నుంచి బయటికి 5.5 వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా బయటికి పంపించేస్తాం మనం. అట్లా పంపకుండా ఆ కనెక్షన్ బకెట్లలో దేంట్లోనూ నింపి మన మొక్కలకు ఇంట్లో పెంచే కుండీలకు కూడా వేసుకోవచ్చు. చాలా మంది అనొచ్చు ఈ వాటర్ అనేది వేస్ట్ చేసేస్తుంది చాలా వరకు అని. ఆ వేస్టేజ్ కాకుండా ఆ వాటర్ ను మనం మొక్కలకు వాడుకోవచ్చు. మనం స్నానానికి డివైస్ పెట్టినప్పుడు ఈ బాటిల్లో ఈ బకెట్ లో ఇది నింపేసుకుని మళ్ళీ వేరే వాటర్ కలుపుకొని మనము వాడచ్చు అన్నమాట. ఇంత ప్రాపర్టీస్ ఒక్క డివైస్ లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాంగ్ అండ్ ఎసిడిక్ వాటర్. మనము 11.5 అని వాటర్ ను మనము స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్ ను మనం ఆన్ చేసినప్పుడు 11.5 కూరగాయలు కడగడానికి వచ్చినప్పుడు కింది నుంచి 2.5 వాటర్ వదిలేస్తుంది. అది ఆ వాటర్ ను మనం తీసుకోవాలి, బాటిల్స్ లో నింపేసి స్ప్రే బాటిల్లో నింపేసుకొని ఎక్కడన్నా కాళ్ళకు ఏదైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాళ్ళకు దురద వస్తుంది కదా, అక్కడ స్ప్రే చేసేసేయాలి. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకొని ఉండాల్సిన పని లేదు. సారీ అండి, కొంత డిలే పట్టింది చిన్న పని తోటి. నెక్స్ట్ ఈ 2.5 pH వాటర్ పళ్ళల్లో ఏమన్నా మనం ఏదైనా తినేటప్పుడు ఏదైనా ఇరికింది అనుకోండి, అది వెళ్లకుండా లోపల బ్యాక్టీరియా అనేటువంటిది, వైరస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ వాటర్ తోటి మనము 3-4 టైమ్స్ పుక్కలించాలి. స్ట్రాంగ్ అసిడిక్, అది నోట్లో వేయంగానే అసిడిక్ లాగానే ఉంటుంది ఆ వాటర్. పళ్ళకి ఏమైనా నొప్పుల్లాగా ఉన్నట్లయితే ఈ వాటర్ తోటి మనం పుక్కలించాలి 4-5 టైమ్స్ డైలీ. అయితే అనొచ్చు మరి ఇది పుక్కలించడం వల్ల అసిడిక్ వాటర్ అంటున్నారు కదా, మరి ఈ వాటర్ తోటి మళ్ళీ మాకు పళ్ళ మీద ఉన్నటువంటి ఎనామిల్ పొర పోతుందేమో అనుకుంటారు. ఇది పొర పోదు ఈ వాటర్ తోటి, మనకు బ్యాక్టీరియా చనిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చెప్పేసిన నేను, టైటానియం ప్లేట్స్ ఉండి ప్లాటినం కోట్ చేసి ఉంటారు. ఇందులో 7 ప్లేట్స్ ఉంటాయి. మన ట్యాంక్ నుంచి వాటర్ అనేది సీదా ఆర్ఓలోకి వస్తుంది. ఆర్ఓలో టీడీఎస్ సెట్ ప్రాసెస్ అయిపోయి అక్కడ నుంచి మనం ఆర్ఓ దాంట్లోనే ఉంటుంది ట్యాంక్ లో.
మనం ఆన్ చేయంగానే ఆర్ఓ ట్యాంక్ లో నుంచి వాటర్ టైటానియం ప్లేట్స్ మీద 7 ప్లేట్స్ మీద 2 టైమ్స్ ఇట్లా ఫ్లో అయిపోయి మళ్ళీ మనకు వాటర్ అనేది వస్తుంది. కాబట్టి ఎలక్ట్రోలిసిస్ ద్వారా వస్తుంది. కాబట్టి ఈ వాటర్ లోపల ప్రముఖమైన ముఖ్యమైన గుణము ఏంటంటే ఆల్కలైన్ తో పాటు ఓఆర్పి లెవెల్స్ -550 ఓఆర్పి లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు ఈ ఓఆర్పిని. ఇది అంత మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎందుకు ఇది ఆక్సిడేషన్, మనం మొన్నటి దాకా సీబుక్తాన్ గురించి ప్రోబెర్రీ గురించి తెలుసుకున్నాం కదా సబ్జెక్టు. అయితే అందులో మనం ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి, ప్రోబెర్రీ ఎందుకు వాడాలి మనము అని అనుకుంటాం. కానీ ప్రోబెర్రీ మనకు చాలా ప్రయోజనాలు ఇస్తుంది, మనకి ఉపయోగాలు మనకందరికీ తెలుసు. సీబుక్తాన్ కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. వాటిని వాడుతూ మనం ఈ వాటర్ అనేది కంపల్సరీ తాగాలన్నమాట. మనం అనొచ్చు యాంటీ ఆక్సిడేషన్ ఉంటది కదా, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. మనం తాగేటువంటి ఇప్పుడు వాటర్ ఉందా, ఈ వాటర్ లో మనం బాటిల్ వాటర్ ఆర్ఓ వాటర్ తాగుతున్నప్పుడు దాంట్లో ప్లస్ ఓఆర్పి ఉంటుంది. ప్లస్ ఓఆర్పి ఉంది అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ను రిజువినేట్ చేసుకోవడానికి, రివర్స్ చేసుకోవడం కోసం మనము ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ డివైస్ ద్వారా వచ్చే స్పెషల్ వాటర్. ఏ డివైస్ ద్వారా రావు, ఈ డివైస్ కు మించినటువంటి డివైసెస్ లేవు అనొచ్చు. దీని ధర కూడా ఎక్కువే ఉంటది కదా అంటే, మరి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టడానికి అయితే లోన్ తీసుకుంటాం కదా, లోన్ కి 20 లక్షలు తీసుకుంటాం. 20 లక్షలకి ఎంత వడ్డీ కడతాం మనం? ఆ లోన్ తీరేంత వరకు ప్లస్ 20 లక్షలు కడతాం మనం. అఫ్ కోర్స్ 7.5 ఉంది కదా, రెపో రేట్ తగ్గించి కదా బ్యాంక్ అన్నా కానీ తప్పకుండా 20 లక్షలు తీసుకుంటే 40 లక్షలు కడతాం. వడ్డీ 40 లక్షలు కట్టడం మనకు చేతనవుతుంది, కానీ ఈ డివైస్ కొనడం మనకు ఎందుకు చేత కాదు? మనం ఇంట్రెస్ట్ చూపెట్టాలి హెల్త్ మీద, తప్పకుండా ఈ డివైస్ వాడాలి అనొచ్చు. మీరు ఈ డివైస్ పెట్టుకున్నారు కదా, మరి మీరేమి సప్లిమెంట్స్ వాడట్లేదు అంటే, ష్యూర్లీ నేను డెఫినెట్లీ సప్లిమెంట్స్ కూడా వాడతాను నేను ఈ వాటర్ తోటి, ఇంకా మన బాడీ హెల్దీగా ఉండడం కోసం. ఇప్పుడు నా ఏజ్ 63 ఇయర్స్ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ వాళ్ళు అంటారు, వాళ్ళే చెప్తారు, మీరు సర్వీస్లో ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు ఇంకా యాక్టివ్ ఉన్నారు మేడం అన్నారు. అదొక్క కాంప్లిమెంట్ సరిపోద్ది కదా మనకి సంతోషంగా ఉండడానికి. నెక్స్ట్ ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఇన్ని రకాల వాటర్స్ ఇస్తూ మనకి దీన్ని క్లీన్ చేయడం అనమాట. దీనికి ఏం క్లీన్ చేసేది లేదా, దీంట్లో మనం ఏమన్నా పెట్టాలా, దీనికి సర్వీసింగ్ ఏం లేదా అంటే, మరి ఏసీ పెట్టుకున్నప్పుడు మనం చేస్తున్నామా లేదా సర్వీసింగ్? చేపిస్తున్నాం కదా ఎవ్రీ ఇయర్. ఎండాకాలం వచ్చేస్తుంది అనగానే మనకు 2-3 ఏసీలు ఉన్నా మనం పట్టించుకోం. ఒక్కొక్క ఏసీకి వాడు 1200 ఛార్జ్ చేసినా కట్టేసేసి ఏసీ సర్వీస్ చేయించేసుకుంటాం మనం. దాని మీద ఉన్న దృష్టి మనకు దీని మీద ఎందుకు ఉండదు? బైకే కొన్నాం అనుకోండి, కార్ కొన్నాం అనుకోండి, మనకు రిమైండర్ వస్తూనే ఉంటుంది సర్వీసింగ్ చేసుకోవాలంటే. సర్వీసింగ్ చేసుకుంటున్నామా లేదా మనం? నెక్స్ట్ కార్ తీసుకున్నా, బైక్ తీసుకున్నా, ఇన్సూరెన్స్ టైం వచ్చింది, ఇన్సూరెన్స్ లేకపోతే రోడ్డు మీద బండి పోతుంది మనకి. దానికి ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టేస్తున్నాం కదా. ఇవన్నీ డబ్బులు మనకు వస్తున్నప్పుడు ఈ డబ్బులు ఎందుకు రావు మనకి? ఒక్కసారి ఆలోచించండి. నా దగ్గర డబ్బులు లేకుండే నేను లోన్ మీద తీసుకున్న లోన్ కూడా క్లియర్ చేసేసుకున్నా. నేను హెల్త్ మీద అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి నేను. నెక్స్ట్ ఈ వాటర్ డివైస్ అనేటువంటిది మన భారతదేశ నీటి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడింది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసింది అంటే, మన ఇండియన్స్ కి, సైంటిస్టులకు అందరికీ తెలుసు ఎంత పొల్యూషన్ ఉంది ఈ లోపల. ఆ పొల్యూటెడ్ వాటర్, పెస్టిసైడ్స్ ఎన్ని పోయినాయి, దాని ద్వారా ఏ విధంగా ఉందనేటువంటిది మనకు దానికి అనుగుణంగా తయారు చేశారు. కాబట్టి జస్ట్ మనం ఆర్ఓలో క్యాండిల్స్ వాడుకోమా, మనం ఆర్ఓలో క్యాండిల్స్ మార్చుకోమా, అలాగే దీన్ని మార్చుకుంటూ వెళ్ళాలి.
ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటిది చూపెడుతుంది. సర్టిఫైడ్ మెడికల్ డివైస్ అంటారు దీన్ని. ఇది ISO 13485 అనేటువంటిది అయోనైజర్. మనం దేన్ని కావాలనుకుంటే దాన్ని మనం కొనుక్కోవచ్చు అలాంటి దాన్ని. నేనైతే SD501 దాన్ని నేను 7 ప్లేట్స్ది తీసుకున్నా నేను. ఇంకెవరైనా తక్కువ ప్లేట్స్ ఏమైనా వచ్చింది అని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం 7 ప్లేట్స్కి వెళ్ళండి. ఎందుకంటే అది దాంట్లో ప్రాపర్టీస్ అనేటువంటివి తప్పకుండా 100% ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాపర్టీస్ ఏం చెప్పాను, ఒకటేమో ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ వస్తుంది, -550 ORP ఉన్నటువంటి వాటర్ వస్తుంది మనకి. ఇంకోటి ఏం వాటర్ వస్తుంది, బ్యూటీ వాటర్ వస్తుంది, స్ట్రాంగ్ ఎస్టిక్ వాటర్ కూరగాయలు కడుక్కోవడానికి వస్తుంది 11.5 pH. దీంతో పాటు మనకు ఈ డివైస్ ద్వారా మనకి ఏంటంటే దానికి అది క్లీన్ చేసుకుంటా ఉంటుంది. కాబట్టి ఈ డివైస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 4 ప్లేట్స్ కనుక ఉన్నది కనుక ఎవరైనా ప్రిఫర్ చేసినట్లయితే మన గ్రౌండ్ లెవెల్ వాటర్ కు సరిపడా ఉండదు. కాబట్టి మనం 7 ప్లేట్స్కి వెళ్ళాలి. ఇంకొక చిన్న పాయింట్ ఏం చేస్తంటే మనకు మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కి సపరేట్ ట్యాంక్ పెట్టుకొని దీన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఇంకొక ముఖ్యమైన ప్రాపర్టీ మీకు చెప్పలేదు. ఆ ప్రాపర్టీ ఏంటి అన్నట్లయితే మైక్రో క్లస్టర్. మనం తాగేటువంటి RO వాటర్ తాగుతున్నాం కదా, ఆ వాటర్ అనేటువంటిది కేవలం అది 10% మాత్రమే మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది. అంటే మన శరీరంలో కంటికి 90% వాటర్ కావాలి, మన స్కిన్ కు 20% వాటర్ కావాలి, మన హార్ట్ కు 80% వాటర్ కావాలి, మన బ్రెయిన్ కు 75% వాటర్ కావాలి, మన బోన్స్ కూడా 20% వాటర్ కావాలి. అంటే ప్రతి ఒక్క ఆర్గాన్ అనేటువంటిది వాటర్ తోనే నిండి ఉంటుంది. అంటే మనం తాగేటువంటి నీళ్లు 15% మాత్రమే అబ్జార్బ్ అవుతాయి. ఈ వాటర్ అనేటువంటిది 80%, 70 to 80% అనేటువంటిది వాటర్ మాలిక్యూల్స్ పల్చగా ఉంటుంది. కాబట్టి మన శరీరానికి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ అనేటువంటిది మనకి అందుద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ద్వారా మైగ్రేన్ ఉందనుకోండి ఎవరికైనా, ఈ వాటర్ అనేటువంటిది బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది, డీహైడ్రేట్ కానివ్వదు. కాబట్టి హైడ్రేట్ గా ఉంటాం కాబట్టి మనము ఈ వాటర్ బ్రెయిన్ లో కూడా ఎంత % అబ్జార్బ్ కావాలో అంత % అబ్జార్బ్ అవుతుంది మనకి. ఇంకా మనకు బ్రెయిన్ మైగ్రేన్ నొప్పి రావడానికి ఎక్కడ ఆస్కారాలు ఉన్నాయి మనకి, ఒకసారి ఆలోచించండి. ఇది ఫొటోస్ కాబట్టి స్క్రీన్ లో షేర్ చేయడానికి కొంచెం ఇదవుతుంది. ఇంకొకటి చూపెడతా నేను. చూడండి, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అయోనైజర్, ఇది కూడా అప్రూవ్డ్. ఇది మెడికల్ డివైస్ కాబట్టి సైంటిస్టులు డాక్టర్స్ అందరు దీన్ని రీసెర్చ్ చేసిన తర్వాతనే, దీన్ని టెస్ట్ చేసిన తర్వాతనే దీన్ని రిలీజ్ చేశారు. కాబట్టి ఇది కూడా డివైస్, దేన్నైనా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా డివైసెస్ ఉన్నాయి మనకి. ఈ డివైసెస్ కి మనము ప్రిఫర్ చేసుకొని వెళ్ళాలి. దీని కాస్ట్ గురించి మాత్రం ఆలోచించకండి. లోన్, డబ్బు లేకున్నా లోన్ పెట్టుకొని తీసుకోండి. ఇది ఇది సి లో వోల్టేజ్ డైరెక్టివ్ సర్టిఫైడ్ అన్నమాట. దీని గురించి మనం ఒకసారి చూద్దాము. సిఈ అంటే ఏంటో చూద్దాము. లో వోల్టేజ్ డైరెక్టివ్లకు సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు. ఇది యూరోపియన్ యూనియన్ అన్నమాట. లో వోల్టేజ్ డైరెక్టివ్ అంటే LVD. దీని ఏంటంటే
విద్యుత్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. మన డౌట్ రావచ్చు, ఇది ఎలక్ట్రిసిటీ ద్వారానే వస్తుంది, ఇది స్విచ్ ఆన్ చేసి ఉంచితేనే వాటర్ తీసుకోగలుగుతాం మనం. వాటర్ తీసుకున్న తర్వాత మనం స్విచ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి. కొంతవరకు మనము వాటర్ను మనము తీసేయాలన్నమాట. ఆన్ చేసినప్పుడు, డివైస్ ఆన్ చేసినప్పుడు ఒక బాటిల్ 1 లీటర్ అంత వాటర్ తీసేసి మళ్ళీ దాన్ని మనం ఆల్కలైన్ వాటర్ లోకి వెళ్ళిపోవాలి. అంటే క్లీన్ వాటర్ ను, తర్వాత బ్యూటీ వాటర్ వస్తుంది, దాన్ని ఆన్ చేసి బ్యూటీ వాటర్ ఒక బాటిల్ తీసేసేయాలి మనం. దాని తర్వాతనే ప్రాసెసింగ్ అయిపోయి ఆల్కలైన్ 8.5, ఆల్కలైన్ అది 9.5 వాటర్ అనగానే కొంత వాటర్ పోయేటట్టు చూడాలి, ఒక హాఫ్ బాటిల్ అంతా, హాఫ్ లీటర్. దాని తర్వాత ప్రాపర్టీస్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ వాటర్ యొక్క ప్రాముఖ్యత ఇంత ఉందన్నమాట. మనము కేవలము దీన్ని మాత్రమే మారుస్తాం, మనం క్యాండిల్స్ మాత్రమే మార్చుకుంటాం. ఏ డివైస్ లో దాంట్లో క్యాండిల్స్ ఏమి ఉండవు. ఆర్ఓలో ఉన్న క్యాండిల్స్ మార్చుకోవట్లేదా మనం? ఇప్పుడు ప్యూరిటీ ఉంది, దానికి 6,000 రూపాయలు పెట్టి కొనాలి. సంవత్సరానికి 6,000 కానే కాదు, నేను వాడుతున్నా కాబట్టి 200కి ఒక క్యాండిల్ ఉంటుంది. ఒక క్యాండిల్ 2 months పనిచేస్తుంది. 1 yearకి ఎంత ఖర్చు అవుతుంది మనకు? చాలా తక్కువ కదా. అందుకోసం మెయింటెనెన్స్ కూడా ఎక్కువ లేదని నెక్స్ట్ ఇంకోటి షేర్ చేస్తాను నేను. ఒక్కసారి ఇది చూడండి. దీనికి దిస్ ఈస్ టు సర్టిఫై దట్ ఫైటో అటామీ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసేటువంటిది అనమాట. ఇది ఏ కంపెనీ ద్వారా అంటే మన భారతదేశంలో ఏ కంపెనీ ద్వారా రాదు, మహారాష్ట్ర థానేలో ఉందన్నమాట. దీన్ని మనము ఆర్డర్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ మన ఇంటికే కొరియర్ ద్వారా వస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేయడానికి కోసం మన అప్లైనర్స్ ఉంటారు కదా, ఎవరైతే మనం ఎవరి ద్వారా అయితే తీసుకుంటామో వాళ్ళు టెక్నీషియన్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేపిచ్చేస్తారు. ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి దీని గురించి. మనం ఇది ఒక మెడికల్ డివైస్, క్వాలిటీ మేనేజ్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఒక డివైస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనం. ఇందాక చెప్పిన స్లైడే వచ్చింది మళ్ళీ ఒకసారి. ఈ 2015 ISO 9001 ఇది కూడా అన్ని డివైస్లు కూడా మనకి మెడికేటెడ్. ఇది ఒక హెల్త్ కు సంబంధించిన మెడికల్ డివైస్ అంటారు దీన్ని. మనం మన ఇంట్లో పెట్టుకుంటే, మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన హెల్త్ ను కాపాడుకుంటూనే మన చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ దీని బిజినెస్ ప్లాన్ గురించి మన ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేశారో మన అప్లైనర్స్ ని అడిగితే ఈ బిజినెస్ ప్లాన్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిజినెస్ గురించి ఏమాత్రం వరి కావద్దు, మనం ఒక విజన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ విజన్ ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ స్లైడ్ లో ఈ స్లైడ్ గురించి చూద్దాం మనం. ఇది లో వోల్టేజ్ డిరెక్టివ్ ప్రోడక్ట్ అంటే ఎల్విడి. ఈ ప్రోడక్ట్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మనము ప్రోడక్ట్ ను డివైస్ ను మనం యూజ్ చేస్తున్నప్పుడు షాక్ తగలకుండా ఉండడానికి ఒకటి, తర్వాత ఇది లో వోల్టేజ్, హై వోల్టేజ్ వచ్చినప్పుడు డివైస్ లో ఏదైనా డ్యామేజ్ కాకుండా, ఎలక్ట్రికల్ షాక్ రాకుండా, మంటలు రాకుండా దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ చేశారనమాట. ఇది ఫైటో అటామీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ వాళ్ళే మనకు పంపిస్తారు ఈ ప్రోడక్ట్ ను. దీని యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ డేట్ 1/11/2025 ఫస్ట్ టైం తయారు చేశారనమాట. ఇది డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట సర్టిఫికేట్స్. కాబట్టి ప్రతిసారి వాళ్ళు అప్రూవల్ తీసుకుంటూనే ఉంటారు గవర్నమెంట్ నుంచి. ఇది మనకు సంబంధించింది కాదు, వాళ్ళే తీసుకుంటారు. సిఈ అంటే ఏంటో ఇంతకుముందు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా. కన్ఫర్మేటివ్ యూరోపిని అనమాట దీని యొక్క ఫుల్ ఫామ్. అంటే యూరోపియన్ లో ఉన్నటువంటి ప్రమాణాలకు
అనుగుణంగా దీన్ని తయారు చేయడం జరిగింది అన్నమాట. ఇది ప్రోడక్ట్ అనేటువంటిది అద్భుతమైన ప్రోడక్ట్, ఆరోగ్యానికి మంచిది, వైద్యపరంగా నిరూపితమైనటువంటి ప్రోడక్ట్, సి మార్క్ ఉన్నటువంటిది, విద్యుత్ భద్రత ఉంది, ప్రాథమిక సాంకేతిక ప్రమాణాలు పాటించబడింది. తర్వాత ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఆరోగ్య ప్రయోజనాలను, అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ క్యాన్సర్ కూడా ఉంది, అది తీసుకున్న ఆహారం డైజెషన్ కావట్లేదు, బ్లోటింగ్ అవుతుంది, స్కిన్ కు సంబంధించినవి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవన్నీ రాకుండా ఒకవేళ వచ్చిన వాళ్ళు తీసుకున్నా హెల్దీగా ఉంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా తాగొచ్చు అనమాట హ్యాపీగా మనము. ఎందుకంటే నాకు కూడా డయాబెటీస్ ఉంది, నా HbA1 లెవెల్స్ 5 ఉన్నాయి టెస్ట్ చేసుకున్నట్లయితే. అంటే దృష్టి పెట్టుకోండి హెల్త్ మీద. ఈ ప్రోడక్ట్ అద్భుతమైంది. ఎవరైతే దగ్గరికి వెళ్తారో ఈ ప్రోడక్ట్ వాటర్ తీసి డెమో చేసి చూపెడితే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈ ప్రోడక్ట్ లో ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఒకటి మైక్రో క్లస్టర్, నెక్స్ట్ ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్, థర్డ్ ఏంటి -ORP 550 ఉంది, నెక్స్ట్ స్ట్రాంగ్ వాటర్, ఎసిడిక్ వాటర్ వస్తుంది ఒకటి, నెక్స్ట్ 2.5 వాటర్ వస్తుంది, బ్యూటీ వాటర్ వస్తుంది. మనం మొహం కడుక్కోవచ్చు, స్కిన్ కి ఏమైనా దురదలు స్ప్రే చేసుకోవచ్చు, కూరగాయలు కడుక్కోవచ్చు. అంటే పెస్టిసైడ్ ఫ్రీ వాటర్ తాగుతున్నాం మనం, ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ తాగుతున్నాము. అంటే మనకి అసిడిక్ సెల్స్ క్యాన్సర్ ని క్రియేట్ చేస్తాయి, ఆల్కలైన్ వాటర్ తో ఉన్నటువంటి సెల్స్ క్యాన్సర్ ను ఎరాడికేట్ చేస్తాయి. కాబట్టి ఈ వాటర్ యొక్క చాలా ప్రాముఖ్యత ఉంది. మన అప్లైనర్స్ ఎక్కడైనా మీరంతా ఫస్ట్ మనం డివైస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాతనే నెక్స్ట్ మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. మనకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది, ఆ ఐడి దాని మీదనే మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను కూడా ఇలాగే వెళ్ళి బిజినెస్ చేసుకుంటున్నాను, మీరు కూడా అలాగే చేసుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కటి సమయం ఇచ్చినటువంటి సుభాష్ రెడ్డి గారికి, లక్పతి గారికి, ఈ ప్లాట్ఫామ్ లో ఉండి ఈ ప్రోగ్రామ్ విన్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. బ్యాక్ టు హోస్ట్ సుభాష్ రెడ్డి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. అయితే మేడం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు 6 డివైజెస్ ఇన్స్టాల్ చేయించారు కదా, అందులో ఏదన్నా మా అద్భుతమైన రిజల్ట్ వచ్చిన వాళ్ళు అది ఉంటే కూడా కొంచెం, అంటే ఎవరన్నా ఆరోగ్యపరమైన సమస్యలు మా చెల్లి కొత్తడంలో ఇన్స్టాల్ చేసుకుంది. ఆమెకు థైరాయిడ్ ఉంది. తర్వాత ఆమెకి ఏంటంటే తిన్నటువంటి అన్నం అరగట్లేదు ఆమెకి. కాబట్టి ఆమె ఇప్పుడు హెల్దీగా ఉంది, ఆ వాటర్ తాగుతుంది. ఆమెకి థైరాయిడ్ లెవెల్స్ టెస్ట్ చేసే డాక్టర్స్ mg తగ్గించి ఇచ్చిండ్రు. ఆమె 40 mg తీసుకునేది, ఇప్పుడు 10 mgకి వచ్చింది. తర్వాత ఈజీ డైజెషన్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ మా ఆఫీస్ వాళ్ళు ఒకరికి ఇన్స్టాల్ చేపిస్తే ఆమెకి థైరాయిడ్ ఉంది, తర్వాత డయాబెటీస్ ఉంది. ఆమెకి థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోయినాయి మేడం, తక్కువ mg టాబ్లెట్ తీసుకుంటున్నా అని ఆమె టెస్టిమోనియల్ షేర్ చేసుకుంది. తర్వాత ఇంకొక ఏ గారు ఉన్నారు మా దగ్గర, అతను వాళ్ళ అమ్మ కోసం తీసుకున్నాడు, ఆయన కోసం తీసుకోలేదు. వాళ్ళ అమ్మకు తీసుకున్నందుకు వాళ్ళ అమ్మకు సీరం క్రియేటినైన్ లెవెల్స్ తగ్గినాయి. 4 ఉండే 2 వరకు వచ్చేసినాయి తనకి, ఆమెకి. ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ అతను ఇంకొక అతను తీసుకున్నాడు, తనకి మోకాళ్ళ నొప్పులు వస్తుండే, మెట్లెక్కుడు కష్టం అవుతుంది. ఆయన వయసు 41 years, నాకు 63 ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను మెట్లెక్కి వెళ్ళిపోయినా ఆయన కొంచెం మేడం నొప్పులు వస్తున్నాయి అన్నాడు. నేను చెప్పలేదా ఈ డివైస్ పెట్టుకోమని, అంటే వెంటనే డివైస్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. తనకు కూడా నొప్పులు లేవు, హెల్దీగా ఉన్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్స్ అలాట్. బ్యాక్ టు లక్పతి సార్.